మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు కాళేశ్వరంకి సంబంధించి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కావాలనే తాత్పర్యం చేస్తుంది. దీనికి సంబంధించి దాదాపు 50,000 మందితో కథం తొక్కిస్తానంటూ కూడా కామెంట్ చేస్తుంది. దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. శ్రీధర్ బాబుతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న మాజీ సీఎం కేసీఆర్ మీ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు కరీంనగర్కి వెళ్ళి తీవ్రమైన కామెంట్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని చెప్పేసి మాట్లాడారు. ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వర్షాలు ఎప్పుడు పడాలా? కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలో డిసెంబర్లో. జనరలీ వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? జూలై ఆగస్టు మాసానికి సంబంధించిన వర్షాలు ఎప్పుడు పడాలి? ఇప్పుడు వచ్చే వర్షాకాలం పడాలి. కరువు మేము తీసుకొచ్చినామా? వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యం వల్ల వర్షాలు పడలే. అంటే వారు తీసుకొచ్చినట్ట కరువు? వారికి అంత శక్తి ఉందా కరువు తీసుకురావడానికి? ప్రకృతి వైపరీత్యం జరిగిన తర్వాత వారి పార్టీకి సంబంధించిన పేపర్ ఏం రాసింది ఆ రోజు? వర్షం తక్కువగా ఉంది, ఈరోజు మొత్తం నీటి మట్టాలు కూడా తక్కువగా ఉన్నాయి, సాగునీటి విషయంలో త్రాగునీటి విషయంలో వృధా కాకుండా నీటి బొట్టును వృధా చేయకుండి పొదుపుతో వాడుకోండి, రాబోయే కాలం కొద్దిగా కష్టతరంగా ఉంటుందని ఆ రోజు వారి ప్రభుత్వంలో వారి పేపర్ చెప్పింది. కరువు వారు తీసుకొచ్చినట్ట మేమా? ఉన్న వాటర్ను ఒడిసి పట్టుకోవడంలో కానీ వాటిని రైతుకు అందజేయడంలో కానీ కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. శ్రీరామ్ సాగర్ కానీ అటు నాగార్జున సాగర్కి సంబంధించి కానీ అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి వాటర్ అందజేయడం కానీ వీటన్నిటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. ఈరోజు వాటర్ మేనేజ్మెంట్ చేసిన వారు ఎవరండి? మొన్నటి వరకు కూడా అంటే ఈ మధ్యలో ఆ అధికారులు పోయినరు, కానీ మొన్నటి వరకు కూడా ఒక నెల రోజుల వరకు కూడా అదే ఈఎన్సీ ఉన్నాడు, వారు కొనసాగించే ఈఎన్సీ ఉన్నాడు. వారు కావాలనే ప్రణాళిక తప్పు చెప్పిరా? అది కూడా మేము ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తే సాగర్లో 11 టీఎంసీల నీటి అవైలబిలిటీ ఉన్నప్పటికీ కూడా కేవలం అంటే రైతులకు 4 టీఎంసీలు నీళ్ళు ఇచ్చినా కూడా పంటలు ఎండిపోకుంటుండే. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే 15 లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు నీటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, నీటికి సంబంధించి జనవరులకు సంబంధించిన ప్రాజెక్టులో నీటిని ఏ విధంగా ఉపయోగించాలని ప్రాజెక్టుకి సంబంధించిన నిపుణులు అధికారులు నిర్ణయం చేస్తారు. ఆ నిర్ణయం ప్రకారంగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని నీటిని ఏ కాలువకు ఎప్పుడు ఏ విధంగా రిలీజ్ చేయాలనేది ఆలోచన చేస్తారు. అది ఎంతవరకు ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకుపోతూ ఉంటే నీటి మట్టం లేదు, నీళ్ళు ఇవ్వలేదు అంటే ఇట్లనే. సరే, ఇంకొకటి ఫైనల్గా మీ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా కాళేశ్వరం అంతా కూడా మీ మంత్రి నియోజకవర్గంలోనే ఇక్కడ డిపెండ్గా అంటే ఉంటుంది. కానీ దానికి సంబంధించి మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిలకు సంబంధించి అక్కడ నుంచి వాటర్ను తీసుకురావడానికి కానీ దానికి సంబంధించి కూడా పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఒకవైపు డ్యామ్ కుంగినప్పటికీ కాపర్ డ్యామ్ ఏర్పాటు చేసి కానీ అక్కడ నుంచి ఉన్న వాటర్ను కూడా లిఫ్టింగ్ చేసే విషయంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. ఇప్పుడు కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలన్నా లేకుంటే బస్తాలు వేస్తే నీళ్ళు ఆగుతాయా? అది ఎవరు నిర్ణయం చేయాలా? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడ ఉన్నారు. వారు ఏ విధమైన సలహా ఇస్తారు, సూచనలు ఇస్తారని మీరు చూస్తున్నావు. ఇప్పుడు వీరున్నారు, వీరికి ఈ విధంగా చేస్తే నీళ్ళు ఆగిపోతుంది అంటే ఆ డ్యామ్ ఆ విధంగా చేయొచ్చా అండి? సాంకేతిక పరమైన నిపుణులు ఇచ్చే ఆదేశం కానీ సలహా కానీ సూచనలు తీసుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇంకొక వార్నింగ్, ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చారు, చాలా సంతోషం. మా నియోజకవర్గంలో 3 బ్యారేజీలు కట్టిరు, 1 ఎకరానికి సాగునీరు ఇవ్వలే. మా ప్రాంత ప్రజల భూములు పోయినాయి, ఇల్లు కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు, అన్నీ కోల్పోయినాక 1 ఎకరం నీళ్ళు లేకుండా మా నియోజకవర్గం మంత్రి నియోజకవర్గం మా మంత్రి ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తారు అని. దీనికి సంబంధించి నిన్న మీరు అంటే ఈ కాళేశ్వరంకి సంబంధించి పూర్తి ఆశ్చర్యం చేస్తారు. 50,000 మంది రైతులను తీసుకెళ్లి మోటార్లు ఆన్ చేసి నేనే పారిస్తాను, కాంగ్రెస్లో ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను. ఎవరు అడ్డం రారండి. 50,000 వాళ్ళకు అయితే ఇంకో 50,000 మేము కూడా ఇస్తాం. నిపుణులు ఆ మోటార్లు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయంటే తప్పకుండా చేసుకోమని చెప్పండి. ఇంకో 50,000 మందిని, ఇంకో 1,00,000 మందిని మేము కూడా పంపిస్తాం. ఈరోజు మేము ఏమంటున్నాము,
మాకు చిత్తశుద్ధి ఉంది, నీళ్ళందరికీ రైతు సోదరులకు ఇవ్వాలని చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి సింక్ అయింది, మరొకసారి సింక్ కావద్దు. ఏ శాస్త్రీయబద్ధంగా వారు ఇచ్చిన ఆలోచన తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అధికార పరంగా కూడా మీరు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. సూచనలు ఇవ్వమంటారు కదా, గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి అయినా సూచనలు ఇవ్వండి, తప్పు కాదట్టలేం. మేము బేషిజాలకు పోతలేం. ఈ విధంగా చేస్తే తెలంగాణ రైతు సోదరులకు మేలు జరుగుతుంది అని ఆయనకున్న గొప్ప అనుభవాన్ని ఇచ్చే రీతిలో సలహా సూచన మేరకు ఇవ్వమంటారు. కానీ బూతులు మాట్లాడి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ విధంగా మాట్లాడితే 1-2 సీట్లు గెలుస్తామని వారు పోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇదే తుక్కుగూడ వేదికగా గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు లేనిపోని అవాస్తవాలు అని చెప్పి సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి కూడా ప్రజలను మోసం చేశారు. మరోసారి కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అలాంటి హామీలు ఇచ్చే ప్రమాదం ఉందని కూడా నిన్న హెచ్చరికలు జారీ. ఇప్పుడు హామీలు ఇచ్చినాం. హామీలు ఎప్పుడు కులబద్ధత వస్తుంది? 5 సంవత్సరాల తర్వాత మేము ప్రభుత్వాన్ని నడిపి పోతా ఉన్నప్పుడు 100% కంప్లీట్ చేసినామా, 80% చేసినామా, 70% చేసినామా, 1-2 అరో కొర ఎక్కడైనా చేయలేకుంటే మేము చెప్తాం. అప్పుడు కానీ 100 రోజుల్లో ఏ పరిస్థితుల్లో చేయలేకపోయారు. ఇప్పుడే మొదలైంది ప్రయాణం. ఇప్పుడే ప్రయాణం చేసి ఈ రోజే మొదలుపెట్టి చిన్న పిల్లాడు పుట్టినాక ఎందుకు నడుస్తలేవా అన్నట్టున్నది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీస్ అమలు చేస్తామన్నారు. 6 గ్యారెంటీస్లో దాదాపు 24 హామీలు ఉన్నాయి, ఇవేవి అమలు కాలేదంట. మా గ్యారెంటీలు హామీలు 100 రోజుల దాటిన తర్వాత మొదలు పెడతామని చెప్పినాం. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం, ఆర్థిక వ్యవస్థ ఈరోజు అన్ని వ్యవస్థలకు సంబంధించిన అనేక అంశాలను పరిశీలన చేసి 100 రోజుల వరకు మొదలు పెడతామన్నాం. ఈ 100 రోజులు మొదలుపెట్టినాక ఇంకా 4 ఏళ్ళు ఏం చేయమంటారు? ఫైనల్గా చెప్పండి, ఎంఎస్పీకి సంబంధించి అంటే మద్దతు ధరకు సంబంధించి 500 రూపాయలు అదనంగా ఇస్తామంటారు. ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించిన పంటలంతా వస్తున్నాయి. 500 రూపాయలు బోనస్ ఇస్తారా లేదా అని అడుగుతున్నారు. ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఈరోజు మేము పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టలే. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టినాం. ఈరోజు మన రాబడి ఎంత, ఏ విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలే ప్రయత్నంలో అన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకట తీసుకెళ్తాం. పంటకాలం, వర్షాకాలం పంట సంబంధించిన అంశం విషయంలోనే ఆ రోజు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది మొత్తం మీద శ్రీధర్బాబు చెప్తుంది. కరువుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే ఇదంతా జరిగింది. గతంలో పరిపాలనలో ఉన్నదంతా కూడా ఆయనే. మేము డిసెంబర్లో అధికారంలోకి వచ్చాం కాబట్టి కరువుకు సంబంధించింది ఎవరిపైనా ప్రకృతి చేసినా దాన్ని కాంగ్రెస్ పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. మరోవైపు మిగతా హామీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా 5 ఏళ్లలో హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తామని కూడా ధీమా చెప్తా. రవీంద్రతో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.